అసలుకి దేవుడిని ఎందుకు నమ్మాలి? యేసు ప్రభువుని ఎందుకు నమ్మాలి? నమ్మితే ఏంటి ఉపకరమన్నది అసలు విషయం మనం కొన్ని తెలిసేవారు. దేవుడిని అసలు నమ్మాలని చాలామంది మొక్కుతారు. దేవుడా నాకు ఆహారం, దేవుడా నాకు ఆస్తులు అంతస్తులు, నాకు మంచి భార్య అని చెప్పి నిన్నది మంచి ఉద్యోగం అని నేను. అయితే ఈ శరీరానికి బతకడానికి ఈ శరీరం ఎన్నాళ్ళు బ్రతుకుతుంది? ఎంత మనం పెంచి బాగు చేసి ఎంత ఆనందంగా తిని మన జీవితంతో నడిచినా లాస్ట్కి ఈ శరీరం డౌన్ అయిపోతుంది. ముసులుతనం వస్తుంది, అన్నీ వస్తుంది. లాస్ట్కి చనిపోతాం, ఏమీ లేదు. అది దేవుడు ఇవ్వలేదా? అన్నీ ఇచ్చాడు. ఆది కాండంలో మనం చూసుకుంటే భూమి నిరాకరణ చీకటి గుండా అని చెప్పిన తర్వాత భూమి మీద దేవుడు అన్నీ సృష్టించాడు. జంతువులు, అలాగే చేపల్ని, పక్షుల్ని, మేకలు, గొర్రెలు మొత్తం అన్నీ వీటిని వేటాడుకుని మీరు తినండి అని మనిషికి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇచ్చి మనిషి నడుస్తుండి జ్ఞానం ద్వారా వీటిని ఆహారం చేసుకుని తినేవాళ్ళు. అంటే దేవుడిని మొక్కాలే, తినడానికి అది మొక్కలేదు, ఆల్రెడీ ఇచ్చేసాడు. కాబట్టి నీ భూమి ఉంది, భూమి మీద మనం నుయ్యిలు తీస్తే నీరు వస్తుంది, నీళ్ళు మనం తాగుతాను. అలాగే వ్యవసాయం చేస్తాను, పంటలు పండుతాయి. ప్రతి ఫలాలు చెట్లు ఎగిపోయినా కొండల మీద చెట్లు, ఆకాశం ఎక్కడ పడితే అక్కడ మొక్కలు ఉన్నాయి. అవి కాయలు కాస్తాయి, అవి మనం తింటాను. ఎన్నో రకాలుగాను మనం ఎగిపోయినా మొక్కలు మురుస్తాను, మామిడి చెట్లు ఇవన్నీ అవి తింటాను. ఇవన్నీ ఆహారం దేవుడు పెట్టినగా, నువ్వు మొక్కి మళ్ళీ ఆహారం కావాలని అడగక్కర్లే. అయితే దేవుడిని ఎందుకు నమ్మాలి? కొంతమంది నాకు కాలు చేతులు చల్లగా ఉంచు, వెచ్చగా ఉంచు అని ప్రార్థన చేస్తారు. నాకు బాగా ఉంటే నేను ఆపేనేమో ఇంకో కొబ్బరికాయ కొడతాను, లేదు గుండి గీసుకుంటాను, లేదంటే నీకు ఏదైనా ముక్కు కిల్లించిన మేకను కొడతాను, నక్కను కొడతాను అని చెప్తూనే ఉంటారు. అయితే ఇవన్నీ దేవుడికి ఇవ్వడానికి గురించి. దేవుడికి ఎందుకు ఇవ్వాలి? దేవుడు అన్నీ సృష్టించాడు, అన్నీ ఆయన ఏమి అడగలేదు. మీరు హ్యాపీగా ఉండాలని అన్నట్టు ఆల్రెడీ సృష్టించాడు దేవుడు మానవుడికి. అన్ని సృష్టించిన తనితే మనిషిని సృష్టించాడు. ఇవన్నీ ఏలుడికు, ఇవి తినుడుకు మానవుడు ఉండాలి అని మానవుడిని ఎంతో ప్రేమించాడు. అయితే దేవుడిని ఎందుకు నమ్మాలి? యేసుప్రభు ఏమంటాడంటే, నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రారు అని చెప్పాడు యేసుప్రభు. ప్రభువుని నమ్మాలి ఎందుకంటే ప్రభు దేవుడు కనుక. ఆయన నమ్మితేనే మనం పరలోకం వెళ్తాం, లేకపోతే వెళ్ళలేం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఈ ప్రపంచంలో 249 దేశాల ప్రపంచంలో ఎక్కువ 160 దేశాల వరకు క్రైస్తవులు ఉన్నారు. మరి క్రైస్తవులు ఎందుకు ఇంతమంది ఉన్నారు? అన్ని మతాల కన్నా అన్నింటికన్నా ఎక్కువ మంది దేవుడిని నమ్మిన వాళ్ళే. మరి ప్రభువుని ఎందుకు నమ్ముతున్నామని అడిగితే ఎవరైనా అడిగామనుకోండి, ఏ దేవుడి గురించి సరిగ్గా చెప్పరు, కానీ యేసుప్రభు గురించి చెప్తాను. యేసుప్రభు నమ్మానయ్యా, నాకు ఒంట్లు బాగుంటుంది కాదు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. ప్రభువుని నమ్మాను, నన్ను చనిపోయిన పరిస్థితి బతికాను, ప్రభువుని నమ్మాను అని చాలామంది సాక్ష్యాలు ఏదో ఒకటి మంచిదే చెప్తున్నారు. అంటే ప్రభువు శక్తివంతుడే కదా. ప్రభువు కూడా ఏంటంటే ఆయన సిలువేసి అన్ని విధాలుగా చేసినా సమాధి నుంచి 3వ రోజు లేచాడు. ఆయన చంపేసిన ఇచ్చేసినప్పుడు కూడా బ్రతికాడు. ఆయన బ్రతుకుతామని ముందే చెప్పాడు. నన్ను దేవుణ్ణి ఎవరు చంపగలరు? ఎవరు కూడా చంపలేరు. పెద్ద పెద్ద బండలు పెట్టి తాళాలు వేసి ఎన్నెన్నో ఆయన శవాన్ని ఎన్నో విధాలు చేశారు, కానీ చనిపోయి ఆయన మళ్ళీ లేచాడు. నన్ను నమ్మినవాడు నాలాగే చనిపోయినను బ్రతుకుని. ప్రభువుని నమ్మినవాడు, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను మళ్ళీ బ్రతుకును అని యేసుప్రభు చెప్పాడు. ఒకళ్ళు చనిపోయాడు అనుకోండి, బ్రతుకునని ప్రభువు చెప్పాడు. ఆ బ్రతుకంటే ఏంటి? మనకి 3 పూటలు తినడం, ఉండడం, జీవించడం, పెళ్లి చేసుకోవడం, ఆనందంగా ఉండడం, ఈ శరీరానికి అన్ని కోరికలు ఇవన్నీ కాదు. కోరికలన్నీ విడిచిపెట్టి మన యేసుప్రభు ఉండొచ్చు, కాదనలేదు, కొంతవరకే. ఎందుకంటే నేనే సత్యం, నేనే మార్గం, ఇంకొక రాజ్యం, ఇంకొక పరలోకం ఉందని ప్రభువు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే దేవుడిని ఎందుకు నమ్మాలి అనుకుంటే పరలోకం వెళ్ళాలి మనం. ఎందుకంటే ఈ ఆత్మకు సావు లేదు. అది వెళ్తే పరలోకమైన వెళ్ళాలి, లేదంటే నరకానికి వెళ్ళాలి. సాతాను గడికి నరకం ఉంది, దెయ్యాలే అంటాం కదా. నిన్ను ఆడిందే నరకం మనం పడిపోతాం. ఆడి నరకాన్ని మనం తప్పించుకోవాలనుకుంటే యేసుప్రభువుని తప్పనిసరిగా మనం నమ్మాలి. ఆయన పరలోకంలో ఉన్నవాడు ఆయనే. నేనే సత్యం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరూ పరలోకానికి రావడానికి అవకాశం లేదని యేసుప్రభు చెప్తున్న మాట. యేసుప్రభువుని నమ్మినప్పుడు మనం చనిపోయినా నిద్రించినట్టే కేవలంగా. ఎందుకంటే మన ఆత్మ దేవుళ్ళలోకి వెళ్తుంది, దేవుల్లో మన ఆత్మ నిలబడుతుంది. కాబట్టి ఆయన నమ్మడం. ఈ ప్రపంచం అంతా ఎందుకు నమ్ముకుంటారు? కేవలం ఆత్మరక్షణ గురించి, కేవలంగాను తిండ్ల గురిండే, ఆస్తుల గురిండే, అంతస్తుల గురించి కాదు. మరి క్రైస్తవుల మనకు ఆరోగ్యం కూడా వస్తుందని అంటారు. ఎలాగా చెప్పనా? ఎందుకంటే దురాత్మ శక్తులు కొన్ని భూమి మీద, సాతాను శక్తులు, కళ్ళ ద్వారా టెన్షన్, రకరకాలుగా ఆత్మ మన పక్కనే ఉంటాయి. సాతాను కూడా మనకు తెలియదు. అది కోపం, ఆగ్రహం, జ్ఞానం లేకపోవడమే. నిన్ను దేవుడిని నమ్ముడి ద్వారా దేవుని జ్ఞానం మనకిచ్చి ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలాగైతే మనం బాగుంటుందని దేవుడి జ్ఞానాన్ని ఇస్తాడు. ఒకవేళ దేవుడి దైవ జ్ఞానం మనకు ఉన్నప్పుడు ఆయన తెలుసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది.
ఆయనలో నడిచి ఆయనలో జీవించి ఆయన నమ్ముడు ద్వారా అది యేసు అనగా అసలు ఆ అర్థం ఏంటి తెలుసండి? రక్షకుడు. అంటే దేనికి? శరీరానికి వాటికి కాదు, ఆత్మకి. అది శరీరాన్ని బాగు చేయని అంటలేదు. అవి ప్రభువు నమ్మిన తర్వాత మనకు ఆనందం సంతోషం మనకు ఉంటుంది కాబట్టి ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా ఉంటుంది. సాతాను చీకటి గీతలు ఇలాంటివన్నీ కూడా మనిషి దగ్గర రావు కాబట్టి ఆరోగ్యం ఉంటుంది. అంత దేవుడిని నమ్మలేని ఎక్కువ మందులు ఓడుతారు. దేవుడిని నమ్మిన వాడు అంత మందులు వాడక్కర్లే. కారణం ఏంటంటే దేవుని శక్తి మనలో ఉంటుంది. ఆయనలో ఉన్న శక్తి ఉండబట్టి మనకు ఆరోగ్యం ఉంటుంది. దురాత్మ శక్తులు, సాతాను చీకటి శక్తులు ఇలాంటివేవి కూడా మనిషిని ఆవరించవు, మనిషి దగ్గర రావు. ఎందుకంటే దేవుడు ఆయనే కాబట్టి, ఆయన మనలో ఉంటుంది కాబట్టి, ఆయనలో ఉన్న బలం, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న జీవం కూడా మనం చనిపోయిన పరలోక రాజ్యాన్ని మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే సత్యం, అదే మార్గం, అదే జీవం. మానవుడు ఎన్నాళ్ళు జీవించి ఎంత బ్రతికినా ఏదో రోజులు ముసలైపోయినా సస్తాడు, లేదంటే ఈ రోజుల్లో చూడండి ఏ క్షణంకి ఏమైపోతుందో తెలియదు. ఎప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలియదు, ఇప్పుడు ఎవడు చనిపోతున్నాడో తెలియదు. అప్పుడు కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారో తెలియదు. ఈ రోజు చూసారు గ్యాసు అన్ని ఇబ్బందులు అన్నీ వచ్చాయి. హెచ్పి గ్యాస్లు ఏమీ దొరకట్లేదు. కారణం ఏంటంటే యుద్ధాలు కూడా జరుగుతాయి. ఇలా యుద్ధాలు జరిగితే అన్నీ కరువు అయిపోతాయి లాస్ట్కి. ఎందుకంటే ఏది గ్యారెంటీ లేదు. ఒక్కొక్క ప్రమాదం ఒకసారి వస్తుంది, ఎప్పుడేమొస్తుందో తెలియదు. కానీ ప్రభువుని నమ్మితే చనిపోయినా వాడు గొప్పవాడే. నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను వాడు మరలా బ్రతికి అసలు చనిపోడు అని యేసుప్రభు చెప్పిన మాట. ఆయన మీద విశ్వసించాలి, అప్పుడే మనం బ్రతుకుతాం. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని చాలా మంది షేర్ చేయండి.